నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను స్వాతి. ముందుగా మనం ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలంలో ఉన్నటువంటి కర్తాల్ గ్రామంలో రాయకంటి భిక్షపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు. సో మనతో వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగుందా మేడం? ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లుంది? మీరు ప్రజల మధ్యకి వెళ్తున్నారు? చాలా బాగుంది మేడం. ప్రజలు మొత్తం రాయకంటి భిక్షపతి కావాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలని చాలా మంది చాలా ఖుషితోటి ఉంది. చాలా బాగుంది మేడం. కర్తాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి? కడతల్లో ఉన్నాయి, పెద్దగా ఏం సమస్యలు లేవు మేడం. సీసీ రోడ్లు, మోరి కాడవలు, కొన్ని ఇండ్లు, కొన్ని గవర్నమెంట్ భవనాలు లేవు. మా రేషన్ కార్డులు కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అన్నీ బాగానే ఉన్నాయి మేడం. కాకపోతే ఏముందంటే మా గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళని బాగా నమ్ముతారు. మా కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఉండు, మా ఎంపీ మల్రావి ఉండు, మా సీఎం రేవంత్ రెడ్డి ఉండు, మా ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా బాగుంది మేడం. చాలా దూసుకుపోతున్నాం. ముఖ్యంగా మీరు కాలనీలో తిరుగుతున్నప్పుడు ఎట్లా ఏమంటున్నారు జనాలు, ఏమంటున్నారు? వాళ్ళకి ఏమైనా సమస్యలు, ప్రధాన సమస్యలు చెప్తున్నారా? సమస్యలు అంటే ఇక రేషన్ కార్డులు, ఇండ్ల గురించి బాగా మాట్లాడుతున్నారు మేడం. రోడ్లు కూడా కొద్దిగా ఓదాన లేవు. మాకు గెలవంగానే కొద్దిగా ఈ పనులు చేసి పెట్టాలి. మాకు ఈ కరెంటు కూడా కొంచెం ఇండ్ల మీదకి వెళ్ళి తమ్మాలు ఉన్నాయి, అవి కూడా తీపియాలని అంటారు మేడం. అది కంపల్సరీ మేము గెలవంగానే అది మొత్తం చేస్తాం. మా ఎమ్మెల్యే సహాయ సహకారాలతోటి అవన్నీ చేపిస్తామని కూడా హామీచ్చుకుంటూ వస్తున్నాం మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల పైన ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? మీరు వారికి చెప్పే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు? బాగుంది మేడం, మంచిగా స్పందిస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే మనకు ఆల్రెడీ కరెంట్ అయ్యింది, ఏది మన బస్సు ఫ్రీ బస్ అయ్యింది, ఇది సిలిండర్ అయింది, చన్న బియ్యం అయినాయి, అన్ని బాగానే అయినాయి మేడం. మంచిగానే ఉన్నాయి. రుణమాఫీ అయింది, అంతా బాగానే ఉన్నాయి మేడం. మంచిగానే నడుస్తుంది, బాగానే ఉంది. ఓకే, ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రధానంగా నిన్ను గెలిచిన తర్వాత ఈ పని చేస్తా అని ఏమన్నా చెప్తున్నారా? అన్ని సమస్యలు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పిండు మేడం, మేము నోట్ చేసుకుంటున్నాం. ఏది ఉన్నా నా దృష్టికి తీసుకురా, నేను అన్నీ మీ దగ్గరతుండి చేపిస్తాను మాకు హామీ ఇచ్చిండు ఎమ్మెల్యే సార్. అందుకని మేము అదే చెప్తున్నాము. మా ఎమ్మెల్యే ఉండు కాబట్టి మాకు మా ధైర్యం ఉంది. కంపల్సరీ మేము చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాము. వాళ్ళు కూడా మాకు మంచిగా పండిస్తారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ప్లస్ కర్తాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు కదా, మీకు ధీమా ఉందా నేను సర్పంచ్గా గెలుస్తాను అనేటువంటి ధీమా వస్తుందా? 100కు 100% నేను గెలుస్తానని నాకు గ్యారంటీ ఉంది. నా ఎమ్మడున్న నా కన్న తల్లి, నా కన్న తల్లిదండ్రుల అంటూ నా కర్తాల ప్రజలు వాళ్ళు భిక్షపతి కావాలని వాళ్ళంతలాలే నా ఎమ్మడి తిరుగుతురు. ఊరోనికి వేయాలి, వేరే ఊరోనికి వేయొద్దు. మన స్వచ్ఛందంగా వాళ్ళు 1 రూపాయి నా తాను తీసుకోకుండా నా ఎమ్మడి వాళ్ళంతలాలే తిరిగి నన్ను ముందుకు నడిపిస్తున్నారు మేడం. ఇంకేంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా డబ్బులు ప్రలోభాలు, ఈ మద్యం ప్రలోభాలు గ్రామాల్లో ఖచ్చితంగా ఉంటుంటాయి కాబట్టి ఈ విలేజ్ లో అట్లాంటిది ఏమన్నా మీరు చేస్తున్నారా? లేదంటే లేదు స్వచ్ఛందంగా నీకు ఓటు వేసే దిశగా జనాలను మళ్ళిస్తున్నారా? నేను నిలబడక ముందుకే మన కర్తాల గ్రామ పంచాయతీలో రాయకంటి భిక్షపతి అంటూ ఈ వ్యక్తి కావాలి. 2 సార్లు నేను వార్డు నెంబర్ అయినా, ఆ 2 సార్లు ఆయన వార్డు నెంబర్ అయ్యాడు. ఆయన కొంచెం అనుభవం ఉంది, ఆయన కావాలి. ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఊరును దోసుకుంటారు, ఊరును అమ్ముతారు, అంతా ఆగం చేస్తారు, భూమి కబ్జాలు చేస్తారు, రౌడీ సీటర్ల కేసులు పెడతారు. అలాంటి వ్యక్తి వద్దు. మనకు అందరి మధ్యలో మంచిగా ఉండి అందరితోటి కలిసి మెలిసి ఉండే వ్యక్తి కావాలని వాళ్ళంతలాలే కోరుకొని నన్ను తెప్పించారు మేడం. ఈ పార్టీలో గ్రామంలో ఎన్ని ఓటర్స్ ఉన్నాయండి? 5,600 ఓట్లు ఉన్నాయి మేడం. 5,600 ఓట్లు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో మీకు సర్పంచ్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. ఎట్లా నెరవేర్చుకుంటారు మరి? వాళ్ళ వాగ్దానాన్ని నెరవేరుస్తారా? కంపల్సరీ మేడం. మా ఎమ్మెల్యే సార్ నాకు ఇచ్చిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా గెలిచి నా సీటి ఆయన కాళ్ళ కాడ పెడతా. ఓకే, ఇంకా అంటే నెక్స్ట్ ఫర్దర్ గా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు? నేను అందరూ నాకు కలిసిమెలిసి ఉండి నాకు ఓటేస్తే వాళ్ళ కడతాల ప్రజల పాదాలకు వందనాలు చేసుకుంటూ వాళ్ళ ఎమ్మడి ఉండి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ ఎమ్మడి ఉండి 24 గంటల్లో రాత్రి పగలు వాళ్ళ ఎమ్మడి ఉండి ఏ సమస్య ఉన్నా నేను తీర్స్తానని హామీస్తున్నా మేడం. మూడ రవికుమార్ అని నాకు 4వ వార్డు నుంచి మనకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు.
రాయకంటి భిక్షపతి అన్నకు సర్పంచ్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. రాయకంటి భిక్షపతి అన్న అంటే పిలిస్తే వాళ్ళకేటోడు, ఈ సమస్య ఉందంటే మన ఇంటి దగ్గరికి వచ్చి చేసి పెట్టేటోడు. ప్రభుత్వం ఉంది, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, ఎంపీ మల్లురవి సార్ ఉన్నాడు, మనకు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సార్ ఉన్నాడు. మనకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నందువలన ఏ పనైనా త్వరితగతిన పనులు అవుతాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న గారు, భాస్కర్ రెడ్డి అన్న గారు, వేణుపంతులు అన్న గారు, గొల్ల సత్యం అన్న గారు, అందరూ పార్టీ పెద్దలు అధిష్టానం మనకు గట్టి ఉంది కాబట్టి రాయకంటి భిక్షపతి అన్న మంచి వ్యక్తి, పిలిస్తే వలికేటోడు, మనందరి మధ్యలో ఉన్నటోడు, కర్తాలనే ఉండేటోడు, కర్తాలు విడిచిపెట్టి పోయేటోడు కాదు. మనకి ఏ పనున్నా అన్న చేసి పెడతాడు. ప్రభుత్వం ఉంది. సర్పంచ్గా రాయకంటి భిక్షపతి అన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. ప్రజలలోకి మేము వెళ్తుంటే రాయకంటి భిక్షపతి గారు మీరు కంపల్సరీ మీరు గెలవాలి, మేము ఓట్లు వేస్తాం, మాకు ఊరు వ్యక్తి కావాలి కంపల్సరీ అన్న నినాదమే మాకు ముందుకు వస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా రాయకంటి భిక్షపతి భారీ మేరతో గెలుస్తాడు. అలాగనే వార్డు మెంబర్లుగా మేము కూడా గెలిస్తే ఇంకా వార్డు సభ్యులు చాలా కీలకం. ఏ పనున్నా వార్డు సభ్యులుగా మేము రాయకంటి భిక్షపతితో కొట్లాడి అడిగి ఆ పనులు త్వరితగతిన చేస్తాం. 4వ వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చారు, అందువలన నన్ను భారీ మేరతో గెలిపించగలనని నా యొక్క మనవి.